మనం ఎటున్నా వెళ్తున్నాం ఆర్ ఎటున్నా వెళ్ళాలి అని అనుకుంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మమ్మ గారి ఇల్లు ఆర్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది అదొక మంచి ఫీలింగ్, అదొక ఆనందం, భలే ఉంటుంది కదా. అసలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అమ్మమ్మని కలవాలి, అక్కడ ఇలా స్పెండ్ చేయాలి, అలా స్పెండ్ చేయాలి అని అనుకుంటాం. ఒక మంచి ఫీలింగ్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనకి ఎటన్నా ట్రావెల్ చేయాలి, ఎటన్నా వెళ్తున్నామంటే అదొక సంబరం. ఎందుకో నాకు తెలియదు, చిన్నపిల్లలంతా కూడా బయటికి వెళ్తున్నామనంటే సంబరంగా ఫీల్ అవుతారు. ఇప్పటికీ మనం కూడా అంతే. అది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామనంటే ఇంకా హ్యాపీ. అసలు అలా వెళ్ళామో లేదో ఇలా హ్యాపీగా పరిగెత్తుకుంటూ వచ్చి రిసీవ్ చేసుకుంటారు, లోపలికి తీసుకెళ్తారు అమ్మమ్మ, తాతయ్యనా, నానమ్మైనా. భలే హ్యాపీగా అనిపిస్తుంది. అలా అక్కడికి వెళ్ళామో లేదో అంతా మనదే రాజ్యం. మనం ఏది చెప్తే అది, మనం ఏది వేసుకోవాలంటే అది, మనం ఏది తినాలంటే అది. ఈవెన్ తినడానికి కూడా మనకి ఏ ఫుడ్ ఫేవరెటో, మనకి ఏ కర్రీ ఫేవరెటో, ఏ డిష్ ఫేవరెటో అది మాత్రమే చేస్తారు అక్కడ, అది మాత్రమే ఉంటుంది అక్కడ. టేస్టీ. అమ్మమ్మ నెక్స్ట్ డేనే పిండి వంటలు చేస్తుంది, డిఫరెంట్ పిండి వంటలు చేస్తూ ఉంటుంది, డిఫరెంట్ డిషెస్ చేస్తూ ఉంటుంది. అమ్మ టేస్ట్ ఒక లెక్క అయితే అమ్మమ్మ చేతి వంట అదొక వేరే లెవెల్ టేస్ట్. మీకు కూడా అలా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలా అనిపిస్తే ఏంటి, అందరికీ అలానే అనిపిస్తుంది. అమ్మమ్మ చేతి ఫుడ్ అంటే డెలిషియస్ టేస్టీ రెసిపీస్ అన్నీ చేస్తూ ఉంటుంది కదా. అండ్ ఇంకా తినే టైం వచ్చేసరికి అబ్బా అమ్మమ్మ ముద్దలు పెడితే బాగుండు అని అందాం అని అనేలోపే అమ్మమ్మ వచ్చి కలిపి ముద్దలు పెడతా ఉంటుంది. అసలు భలే అనిపిస్తుంది కదా అదంతా. అప్పుడే కలిపి ముద్దలు పెడతా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. మనం తిన్నా, అలిగినా, ఏం చేసినా బ్రతిలాడి గారభం చేసి తినిపిస్తూ ఉంటుంది. మమ్మీని కొట్టనియరు, డాడీని తిట్టనియరు, అలగనియరు, హ్యాపీగా చూసుకుంటారు, చాలా గారభం చేస్తారు. మనం ఎలా ఉండాలంటే అలా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. అక్కడ మొత్తం మనదే రాజ్యం అని చెప్పా కదా. అండ్ మంచిగా తిన్నాము, తినగానే ఆరు బయట మంచాలు వేసుకొని చుక్కలు లెక్క పెడుతూ ఆకాశం చూస్తూ అమ్మమ్మ వల్ల పడుకోవడం ఎంత హాయిగా ఉంటుందో. ఆ ఫీలింగ్ ఏసీలలో బంగ్లాలలో ఉన్నా అస్సలు రాదు. మనం అమ్మమ్మ వాళ్ళు ఆకాశాన్ని చూస్తూ ఒక పల్లెటూరులో ఆరు బయట మంచం మీద పడుకుంటే కథలు వింటుంటే అమ్మమ్మ చెప్పేవి భలే అనిపిస్తుంది. అదొక హాయ్, అదొక మంచి ఫీలింగ్, భలే అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అలా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నార్మల్గా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఎప్పటికైనా కానీ అది పల్లెటూరే అయి ఉంటుంది. మంచి పొలాలు కానీ చిన్న హట్స్ అని మంచి ఫీలింగ్ ఉంటుంది. అసలు సిటీకి ఏంటంటే సిటీకి చాలా దూరంగా పల్లెటూరులో హాలిడేస్ అంతా మంచిగా స్పెండ్ చేయొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా పెద్దోళ్ళం అయ్యాక వెళ్తే రీల్స్ చేయడం అని, అమ్మమ్మ వాళ్ళతో ఫొటోస్ దిగడం అని చాలా ఫన్ చేస్తాం. అసలు భలే ఫన్ ఉంటుంది. ఇదన్నమాట ఈరోజు ఎపిసోడ్. ఈ పాడ్కాస్ట్ ఈరోజు ఎపిసోడ్ విన్న తర్వాత ఒకసారి అమ్మమ్మకి కాల్ చేసి ఐ లవ్ యూ అమ్మమ్మ, ఆర్ నానమ్మకి తాతయ్యకి కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పండి. భలే ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటో, రియాక్షన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐఎమ్ తబ్బు బనారస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టిల్ ద ఎండ్. దిస్ is all about today's episode. I'll be back with another episode. Thank you for listening till the end. A very happy day. Stay healthy.